ఐపీఎల్ మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ను వదిలేసింది. వేలంలో కూడా అతని కోసం పెద్దగా ప్రయత్నించలేదు. కానీ పంజాబ్, ఢిల్లీ వంటి ఫ్రాంచైజీలతో పోటీపడి సన్ రైజర్స్ ఇషాన్ను తీసుకుంది. ఏకంగా 11.25 కోట్లకు దక్కించుకుంది. అతన్ని తీసుకోవడం వెనుక కావ్య పాప పెద్ద స్కెచ్చే వేసింది. వేలంలో సన్ రైజర్స్కు అమ్ముడైన తర్వాత ఇషాన్ కిషాన్ తన ఫ్రెండ్ అభిషేక్ శర్మకు ఫోన్ చేశాడు. సన్ రైజర్స్లో ఎలా ఉండాలి, ఎలా ఆడాలి అనే దానిపై అభిషేక్ శర్మతో మాట్లాడాడట. బంతి దొరికితే బాధేయడమే నీ పని అంటూ అభిషేక్ చెప్పిన మాటలను ఇషాన్ కిషాన్ గుర్తు చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ అనంతరం ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. మీరు నా నుంచి ఏం కోరుకుంటున్నారు? వచ్చిన ప్రతి బాల్ని హిట్ చేయాలా అని అడిగానని చెప్పాడు. అవును, సరిగ్గా నీ పని అదే. దొరికిన బంతిని దొరికినట్టు కొట్టేయడమే అంటూ అభిషేక్ సన్ రైజర్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం ప్లాన్ గురించి చెప్పాడంటూ వెల్లడించాడు. ఎప్పుడైతే హైదరాబాద్ చేరుకున్నానో అప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చిందన్నాడు. బాల్ దొరికిందా హిట్టింగ్ చేయడమే. ఈ టోర్నమెంట్ మొత్తం ఇలానే వెళ్ళాలని తాము అనుకుంటున్నట్లు రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషాన్ చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్పై ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కి దిగిన ఇషాన్ కిషాన్ బ్యాట్తో మెరుపులు మెరిపించాడు. 47 బంతులు ఆడిన ఇషాన్ 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 106 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. సెంచరీ అనంతరం ప్రేక్షకుల వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్లు ఇచ్చాడు. స్టాండ్స్లో ఉండి తన ఆటను ఎంజాయ్ చేసిన వారి కోసం ఫ్లయింగ్ కిస్లు ఇచ్చానని చెప్పుకొచ్చాడు. తన కష్టకాలంలో అండగా నిలబడి సపోర్ట్ చేసింది అభిమానులే అన్నాడు. తాను బ్యాడ్ మూమెంట్స్ని పెద్దగా గుర్తించుకోనని, ఏదైతే కావాలో దాని మీదే ఫోకస్ చేస్తానని చెప్పాడు. ఐపీఎల్లో మంచి బౌలర్లను ఫేస్ చేయాల్సి వస్తుందని తెలుసని, అందుకే హార్డ్ వర్క్తో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. ఏడాదిన్నర క్రితం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయి జాతీయ జట్టుకు దూరమై విమర్శలను ఎదుర్కొన్న ఇషాన్ కిషాన్ అప్పటి నుండి వరుస శతకాలు బాదుతూ జాతీయ జట్టు సెలెక్టర్లకు సవాల్ విసురుతూనే ఉన్నాడు. కానీ అతడిని ఎవరూ పట్టించుకోలేదు. అయినా కూడా అతడు తన ప్రయత్నాన్ని ఆపలేదు. అలా ఇప్పుడు ఐపీఎల్ 18వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో మెరుపు శతకం బాది క్రికెట్ అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు మరోసారి సెలెక్టర్లకు గట్టి సందేశం పంపించాడు. ఇదిలా ఉంటే ఇషాన్ కిషాన్ సంచలన బ్యాటింగ్తో సన్ రైజర్స్ 286 పరుగులు చేయగా రాజస్థాన్ రాయల్స్ కూడా పోరాడి 242 పరుగులు చేసింది.